ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేసుకోలేదని అనేది చూసేద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు చేపల ఫ్రై ఎలా తయారు చేయాలి, దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చేప ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుందాం. ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. మనకు చేప ముక్కలు బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోండి. తర్వాత కొంచెం కారం అయితే వేసుకోండి అందులో. అలాగే సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే గరం మసాలా పొడి, కాస్తంత ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా పొడి, అలాగే జీలకర్ర పౌడర్, ఇవన్నీ వేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలుపుతుంటేనే గుమ్మగుమ్మల వాసన అయితే వచ్చేస్తుంది కదా, నోరు ఊరించే వాసన వచ్చేస్తుంది ఇవన్నీ కలిపేసరికి. ఇదిగోండి, మిశ్రమం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా ఒక చేప ముక్క అప్లై చేసేద్దాం అన్నమాట. ఇప్పుడైతే ఒక చేప ముక్క తీసుకుని బాగా చేపకు పట్టేలాగా ఇలా అప్లై చేసుకోవాలండి. బాగా చూసారా, చూస్తుంటేనే కలర్ఫుల్గా అదిరిపోతుంది కదా. ఇలాగా చేప ముక్కలన్నీ పట్టించాలన్నమాట. ఎదురా వెనకాల బాగా రాసుకోవాలి. ఇలా పట్టిస్తే చేపకి లోపలికి ఉప్పు మసాలా అన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇలా చేప ముక్కలన్నీ పెట్టేసుకో. ఫ్రైకి అయితే చేప ముక్కలు సన్నగా కోసుకోవాలండి, లేదంటే లోపల సరిగ్గా ఉడకోమట. సన్నగా కోయించుకొని తెచ్చుకోవాలి. చేప ఫ్రై అంటే అందరికీ ఇష్టమే కదండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దలు పిల్లలు అందరూ కూడా. కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చేపల ఫ్రై చేస్తే భోజనం కన్నా చేపల ఫ్రై తింటారు పిల్లలైనా పెద్దలైనా. బాగుంటాయి కదా, టేస్టీగా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. కర్రీలో ముక్కల కంటే కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఏది చేసినా పిల్లల కోసమే కదండి ఆల్మోస్ట్ చేసేది మనం. ఇది హెల్దీ కూడా. చేప ముక్కలో పిండి పదార్థాలు ఉంటాయి, మన అందరికీ కూడా మంచిది. అందుకని చేప కూడా తింటూ ఉండాలి బాగా. మటన్, చికెన్ వాటి కన్నా చేపలోనే ఎక్కువ విటమిన్స్ అవి ఉంటాయి. పిండి పదార్థంతో ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మొత్తం ముక్కలన్నిటికి పట్టిస్తాను చేప మసాలా అయితే మొత్తం అన్నిటికి శుభ్రంగా దండిగా పట్టించాం. ఇప్పుడు 2-3 అవర్స్ ఇలా నాననివ్వాలి. నానితే చేప ముక్కలోకి మసాలా అవి బాగా పట్టి పచ్చివాసన అవి రాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అందరూ ట్రై చేయండి. మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి, చేపల ఫ్రైకి ఎలా కావాలనేది చేస్తాం కదా. దీన్ని ఇప్పుడు 2-3 గంటలు అయితే బాగా నాననివ్వాలన్నమాట. ముక్కకు బాగా పట్టి ఫ్రై చాలా బాగుంటుంది అన్నమాట. మసాలా టేస్ట్ అయితే తెలుస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత 2 అవర్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదిగోండి, 2 అవర్స్ అయిన తర్వాత చేప ముక్కలు చూసారా ఎంత డ్రైగా బాగా మసాలా పట్టి ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఇలా 2 అవర్స్ అయిన చేప ముక్కల్లో కొద్దిగా కార్న్ఫ్లవర్, అలాగే కొంచెం శనగపిండి, రెండు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయకూడదు. మరీ ఎక్కువ వేస్తే చేప ముక్కలకి పిండి పట్టేసి సరిగ్గా ఆగవండి లోపల. ఓన్లీ ఇది మసాలా పట్టి ఉండడం కోసం కొద్దిగా వేసుకోవాలి అంతే. మరి ఎక్కువ వేస్తే కనుక తలసరి అయిపోయి ఆగదన్నమాట ముక్క.
స్టవ్ వెలిగించుకుని బాగానే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకోండి. బాగా ఎక్కువ కూడా అక్కర్లేదు, డీప్ ఫ్రైకి తక్కువ. ఇదిగోండి నూనె అయితే వీటైంది. ఇప్పుడు ఒక చేప ముక్కని ఇందులో వేసేసుకోండి. ఇవి వెంటనే తిరిగేసుకోకూడదండి. అలా తిరిగేసుకుంటే ఒకదానికి ఒకటి అందుకని ఊడిపోతుంటాయి అన్నమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పక్కగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత కొంచెం జాగ్రత్తగా విడిపోతుందండి, జాగ్రత్తగా తిప్పుకొని పక్కకి. ఇలాగ పక్కగా తిప్పుకోవాలన్నమాట. అలాగా గోల్డెన్ కలర్ బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు మాత్రం వేసుకోవాలన్నమాట. గుమ్మగుమ్మల వాసన బాగా వస్తుందండి. మీకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ఇలాగే చేయండి, ఓకేనా? మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే తిప్పేస్తున్నాండి. స్మెల్ అయితే అదిరిపోతుంది, అసలు నోరు ఊరిపోతుంది. ఎందుకంటే ఫ్రై అయితే అయిపోయింది, డీప్ ఫ్రై అయిపోయింది. చూసారా మనం పిండి అయితే తక్కువ వేయడం వల్ల చేప ముక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తీసుకొని గిన్నెలో తీసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్లో తిన్నా, ఉట్నే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి రెడీ అయిన చేప ఫ్రైని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేయచ్చు. ఉట్టి చేప ముక్కైనా తినేయచ్చండి. రైస్లో పెట్టదంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు అయితే ఉట్టినే తినేస్తారు, దీన్ని ఇంకా అసలు వదిలిపెట్టరు. చేప తినడం కూడా అందరికీ మంచిది కదండి. ఇలా అయితే ఈసారి అందరూ కూడా ట్రై చేయండి ప్లీజ్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.